మంగళగిరి నుండి జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జడా శ్రవణ్ కుమార్ ఉన్నారు. సార్, మంగళగిరిని మీరు ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటండి? ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు, ఎలా ఉండబోతుంది? మంగళగిరిని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఉండవల్లిలో ఉంటున్నాను కాబట్టి గుంటూరు జిల్లా వాసిగా తాడికొండ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఆ పక్కనే ఉన్నటువంటి జనరల్ కాన్స్టిట్యున్సీ కూడా మంగళగిరి ఉంటుంది. సో ఈ రెండు కాన్స్టిట్యున్సీస్లో నామినేషన్ వేయాలి అనేది మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ పార్టీ అధ్యక్షుడిగా ఈ రెండు కాన్స్టిట్యున్సీలో ఒకటి జనరల్, ఇంకోటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో వేస్తే బాగుంటుందనేది నిర్ణయం. రెండోది, అమరావతి రైతులకి అన్యాయం చేసినటువంటి రెండు ప్రభుత్వాలు, అది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు లేకపోతే వైసీపీ ప్రభుత్వం కావచ్చు. సో అమరావతిలో ఉన్నటువంటి 3 మండలాలు, తాడికొండల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని రేపు అసెంబ్లీలో 3 రాజధానులు, జగన్మోహన్ రెడ్డి వస్తే 3 రాజధానులు చేస్తాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినా గత 10 సంవత్సరాల నుంచి రైతులకు జరిగిన అన్యాయం పట్ల ఎవరో ఒకళ్ళు స్పష్టంగా సూటిగా అసెంబ్లీలో మాట్లాడాలి. సో మరలా రైతులకు జరిగినటువంటి అన్యాయాల పట్ల మళ్ళీ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఖచ్చితంగా రైతులు నష్టపోతారు. సో అమరావతి కూడా నారా లోకేష్ అనేటువంటి ఒక మంత్రి 2014 నుంచి 19 వరకు మంత్రిగా పనిచేసి కనీసం పట్టుమని 10 మందికి ఉపాధి కల్పించే ఒక్క ఫ్యాక్టరీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాలేకపోతే మంగళగిరి ప్రజలకు ఏం న్యాయం చేసినట్టు? మంగళగిరిలో ఉన్న 80,000 మంది దళిత కుటుంబాలకి ఈరోజు వాళ్ళు ఆకలితోటి మంచినీళ్ళు తాగి నిద్రపోయే పరిస్థితి. ఖచ్చితంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీ, తాడికొండ కాన్స్టిట్యున్సీ అనేవి దళిత బిడ్డలు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ, నిరుపేదలు ఉన్న కాన్స్టిట్యున్సీ. సో ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు గత 60-70 సంవత్సరాల నుంచి అభివృద్ధికే నోచుకోవటంలా ఖచ్చితంగా నాలాంటి చదువుకున్న వ్యక్తి, కాస్త కుస్త సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజా ఉద్యమాల నుంచి ఎదిగినటువంటి వ్యక్తిని, దళిత వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని, మా బిడ్డలందరి సమస్యలను పరిష్కరించడానికి ఖచ్చితంగా నారా లోకేష్ లాంటి వ్యక్తిని, లేకపోతే లావణ్య లాంటి అనుభవం లేనటువంటి వ్యక్తిని ఓడించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జడా శ్రవణ్ కుమార్ నాలాంటి వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వమని నేను మంగళగిరి ప్రజలను మళ్ళీ కోరుతున్నాను. నామినేషన్కి ఎలాంటి స్పందన వచ్చింది? ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఆదరించారు? ఈ ఒక కొత్తగా పుట్టినటువంటి పార్టీ, ఈ పార్టీ ఇప్పుడిప్పుడే ప్రజల దగ్గరికి వెళ్తుంది. ప్రజల దగ్గర నుంచి ఏదో అద్భుతమైన అనూహ్యమైన స్పందన వస్తుందని నేనైతే అనుకోవటంలా. అసలు ఒక పార్టీ ఉంది, అంబేద్కర్ భావజాలంతో పుట్టిన ఒక పార్టీ ఉంది. ప్రజా సమస్యలను రిప్రజెంట్ చేయడానికి వాచింగ్ డాగ్ లాగా ప్రజాస్వామ్యంలో నారా లోకేష్ గెలిచినా, లావణ్య గెలిచినా రేపొద్దున వీళ్ళిద్దరి చేత పనిచేయించాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీకి నా మీద ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 80,000 మంది బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు సంబంధించి చూడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. లేకపోతే అమరావతి రైతులకు ఇచ్చినటువంటి సమస్యల పట్ల వాళ్ళకి రేపు అన్యాయం జరిగితే మాట్లాడాల్సినటువంటి వాచింగ్ డాగ్ లాగా ప్రజాస్వామ్యంలో ఒకటి ఉంది. 2024లో ఇది అద్భుతంగా గెలిచేస్తాను, ఓడిస్తాను అనేటువంటి కాకమ్మ కబులు నేను చెప్పను. నేను వచ్చింది ఒక మార్పు కోసం. మార్పు ఈరోజు వస్తుందా, 29లో వస్తుందా, 34లో వస్తుందా నాకు తెలియదు. కానీ ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలు ఆళ్ల రామకృష్ణారెడ్డి నిద్రపోయాడు. ఎవరు మాట్లాడారు? నాలాంటి వ్యక్తి ఉంటే రేపొద్దున నాకు 100 ఓట్లు వచ్చినా, 1000 ఓట్లు వచ్చినా, 10,000 ఓట్లు వచ్చినా మరలా రేపు 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తా. గెలిచినటువంటి ఎమ్మెల్యే పని చేయకపోతే నడ్డి వెరగొట్టి పని చేయిస్తా. సో ఈ సందర్భంలో ప్రజల దగ్గర నుంచి స్పందన అంచెలంచెలుగా వస్తుంది. ఆ ప్రజా స్పందన నన్ను ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించేంత వరకు ప్రజల కోసం పనిచేస్తాం. గెలిచిన తర్వాత ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తాం. అంటే ఒకవైపున టీడీపీ బీసీలు మా వైపు ఉన్నారు, అందరూ కూడా మా వైపు ఉన్నారు. వైసీపీ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి మాకు ఓట్లేస్తారని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఎవరి పార్టీ అభిమానం, నమ్మకం వాళ్ళకు ఉంటుంది రాజేష్. పార్టీలు నమ్మినంత మాత్రాన ప్రజలు నమ్మరు. ఇప్పుడు 2019లో నారా లోకేష్ని ఓడించారు మంగళగిరి ప్రజలు. మంగళగిరి ప్రజలు నారా లోకేష్ని ఎందుకు ఓడించారు? ఒక మంత్రి 2014 నుంచి 19 వరకు మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ ఓడిపోయాడు కదా. అంటే అర్థం ఏంటి? నారా లోకేష్ పర్ఫార్మెన్స్ బాగాలేదని. మరి 2019 నుంచి 24 వరకు ఏం బాగా పనిచేశాడని మళ్ళీ నారా లోకేష్ గెలుస్తాడు? అసలు లావణ్య అనేవాడు ఎవరు? లావణ్య అనే ఆవిడని చూసి ఓటేయాలా? వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ మావయ్యని చూసి ఓటేయాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయాలా? జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయటం అయితే మాత్రం ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం వాళ్ళు కూడా ఓటేయకూడదు. ఎందుకు అంటే అన్ని పథకాలు రద్దు చేసి దళిత బిడ్డలను కొట్టి చంపిన చరిత్రలో ఎప్పుడూ చేయని దుస్సాహసాలు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో ఇప్పుడు లావణ్య అనేటువంటి అమ్మాయి పాపం, ఆమెకి సరిహద్దులే తెలియవు. వాళ్ళ నాన్నగారో లేకపోతే వాళ్ళ మామగారో లేకపోతే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అని చెప్పేసి తిరుగుతున్నారు వాళ్ళు. సో రేపొద్దున ఈవిడ గెలిచిన తర్వాత నిజంగా రేపొద్దున ఒక సమస్య ఉంటే ఏం చేయగలదు? నాకేం తెలుసు, జగన్ అన్నని అడుగు అంటుంది.
నాకేం తెలుసు రామకృష్ణ గారిని అడగండి అంటుంది. సో ఆవిడ దగ్గరికి ఒక సమస్య కోసం వెళ్ళినప్పుడు పరిష్కరించగలిగిన నాలెడ్జ్ లేదు, పరిష్కరించగలిగినటువంటి అవకాశం లేదు. లేకపోతే రేపు నారా లోకేష్ గెలిచిన దగ్గర నుంచి మంగళగిరి ప్రజలు ఏదైనా సమస్య అంటూ వెళితే వాళ్ళ ముఖం మీద తలిపేసేటువంటి వ్యక్తి మా నారా లోకేష్. సో ప్రజలకి 5,000 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే వ్యవస్థ కావాలా, 5 సంవత్సరాలు భరోసా ఇవ్వగలిగినటువంటి వ్యక్తి కావాలా, అంబేద్కర్ ఆత్మగౌరవం కావాలా, అహంకారం కావాలా? ఇవి రాష్ట్ర మంగళగిరి ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను ప్రచారంలో తిరిగినప్పుడు లేకపోతే నేను వెళ్తున్న సందర్భంలో 80% మంది ప్రజలు ఇంకా మార్పు రావాలి సార్, ఎప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కాదు సార్, సమ్మన్ షుడ్ కమ్ టు చేంజ్ ది నేషన్. భారతదేశం, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వాలి అంటే ఒక మార్పు కావాలి అని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నిజంగా ప్రజలు కనుక మార్పు కోరుకుంటే రేపొద్దున ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను ఆశీర్వదిస్తారు. లేదు ప్రజలు సాంప్రదాయబద్ధమైన రాజకీయ పార్టీలకే ఓటేయాలి, 5,000 10,000 రూపాయలు వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు చేయాలి అనుకుంటే వాళ్ళలో ఎవరో ఒకరు గెలుస్తారు. వాళ్ళు గెలిచినా నేను ఓడిపోయినా, నేను గెలిచినా వాళ్ళు ఓడిపోయినా 5 సంవత్సరాలు నేను ఓడిపోతే వాళ్ళ చేత పని చేయిస్తా, నేను గెలిస్తే నేను పని చేస్తా. అంటే మీ నినాదం ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం కనబడుతుంది? మీరు చెప్పినట్టే ఇప్పుడున్న పాలిటిక్స్లో ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం? యాక్సెప్ట్ చేయటానికి అవకాశాలు చాలా తక్కువ, కానీ యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పడానికి కూడా అవకాశాలు తక్కువ. సో నేనేమనుకుంటానంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఒక జడ్జిగా 10 సంవత్సరాలు పనిచేసి, ఒక న్యాయవాదిగా హైకోర్టులో 5 సంవత్సరాల నుంచి కొన్ని వేల సమస్యలు పరిష్కరించినటువంటి ఒక న్యాయమూర్తిగా, ఒక దళిత బిడ్డగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతోటి ఒక పార్టీ పెట్టి రాజకీయాలు చేయాలి అని ముందుకు వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో మాలాంటి వ్యక్తులను ఆశీర్వదించకపోతే, నారా లోకేష్ 100 కోట్లు ఖర్చు పెట్టాడని ఆయన ఎమ్మెల్యే చేస్తే, లేకపోతే లావణ్య జగన్మోహన్ రెడ్డి ఎస్సీలందరికీ బాగా చేశాడు కదా, లేకపోతే ఎస్సీలకు లోన్లు ఇవ్వకుండా వాళ్ళకి 2,000 పెన్షన్ ఇచ్చాడు కదా అని లావణ్యాన్ని గెలిపిస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రజాస్వామ్యం వాళ్ళు తంతే పెనం మీదలో నుంచి పొయ్యి మీదలో నుంచి పెనం మీద పెడుతుంది. అదే కాదు, భరోసా కావాలి. రేపొద్దున ఎమ్మెల్యేగా మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి నేను గెలిచిన మరుక్షణం సమస్య అంటే మంగళగిరి ప్రజల యొక్క గడప దాటకుండా నా ప్రాణం అడ్డేసి నిలబెడతా. అది నాకున్న కమిట్మెంటు, అది నాకున్నటువంటి ఆలోచన. ఖచ్చితంగా మంగళగిరి ప్రజలు ఏ స్థాయిలో నన్ను ఆశీర్వదించాలో ఆ స్థాయిలో ఆశీర్వదిస్తారు. ఒకవేళ నేను ఎమ్మెల్యేని కాకపోయినా ఎవరు ఎమ్మెల్యే అవ్వాలి అని డిసైడ్ చేసేది నేనే. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఖచ్చితంగా మంగళగిరిలో గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటా అని చెప్తున్నారు. గెలిస్తే సమస్యలను పరిష్కరిస్తాను, ఓడిపోతే ఎమ్మెల్యే ఎవరైతే గెలుస్తారో ఆ ఎమ్మెల్యే చేత దగ్గరుండి పనిచేస్తానని జడా శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. చూడాలి మరి మంగళగిరి నియోజకవర్గంలో జడా శ్రవణ్ కుమార్ ఏ మేరకు ఇంపాక్ట్ చూపుతారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.